హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. మనం పెట్టే డిజైన్స్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి ముందుగానే మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి మన రీల్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఈరోజు మరొక కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ డిజైన్ ఎలా చేసాం, ఎలా ఫినిష్ చేసాం, ఏం యూజ్ చేసాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నేను నెక్ రౌండ్ కోసం షుగర్ బీట్స్ అనేవి యూజ్ చేశానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కుట్టుకుంటూ వచ్చు. లాస్ట్లో నాట్ అనేది వేయడం జరిగింది. అదేవిధంగా షుగర్ బీట్స్ ప్రక్క నుంచి మీడియం సైజ్ వైట్ కలర్ బీట్స్ అనేవి యూజ్ చేస్తున్నానండి. అవి కూడా నెక్ రౌండ్ కోసం కుట్టడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా జాగ్రత్తగా నెక్ రౌండ్ చుట్టూ వైట్ కలర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసానండి. అదేవిధంగా షుగర్ బీడ్స్ పక్క నుంచి వైట్ కలర్ బీడ్స్ ఏ విధంగా అయితే కుట్టానో అలాగే వైట్ కలర్ బీడ్స్ పక్క నుంచి షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకుంటూ రావడం జరిగిందండి. డిజైన్ అనేది కట్ వర్క్ షేప్ వేసుకున్నాను కదండి. ఆ కట్ వర్క్ షేప్ అవుట్లైన్ అనేది నేను షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ చివరిని మాత్రం నేను వైట్ కలర్ బీడ్ అనేది ఉపయోగించానండి, మధ్యలో కట్ వర్క్ మధ్యలో. అదేవిధంగా కొనల చివరన నేను వైట్ కలర్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ముందు కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగిందన్న. మీరు ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఒకసారి లింక్ అనేది ఓపెన్ చేసి వీడియోస్ అయినా చూడండి. మంచి మంచి డిజైన్స్, ఇలాంటి నెక్ డిజైన్స్ అనేవి పెట్టడం జరిగింది. మీరు ఈజీగా కుట్టుకునే విధంగా, మీరే సెల్ఫ్గా మీ బ్లౌజెస్ చేసుకునే విధంగా ఉంటుందన్న. ఇలాంటి మరిన్ని డిజైన్స్ మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.